హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ద్రాక్ష అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఇంకా అన్లోడింగ్ అయిపోయిందని ఇంకా కూల్ డ్రింక్స్ లోడ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 90 కిలోమీటర్స్ అయితే ఎంటీ వెళ్ళాలి డౌన్కు. అక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఉంది కదా, అక్కడైతే లోడ్ అవుతుంది అనమాట. మన కిట్టు బ్రో వచ్చేసి ఇంకా డ్రైవ్ చేస్తున్నాడు, నేను బ్యాక్ సైడ్ వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే మనం లోడింగ్ కూడా త్వరగా దొరికేసింది. అన్లోడ్ అయిపోయిన వెంటనే లోడ్ అయిందనమాట కూల్ డ్రింక్స్ లోడు. ఈ కూల్ డ్రింక్స్ లోడ్ వేసుకోకుండా వెళ్ళిపోవచ్చు. ఏమంటే మనకు ఖర్చుల మందం డీజిల్ ఫాస్ట్ ట్యాగ్ వస్తే చాలని చాలా తక్కువ అనమాట బాడీకి కూడా. ఇది ఎంతో చెప్పినాడు మరి 8,000 9,000 అంతే అనమాట బాడీగా. మనకు డీజిల్ మందం వస్తాయని ఈ లోడ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఈ లోడ్ వేసుకొని నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోతాం. లఖన్పూర్లో ఉన్నాము, జమ్మూ బార్డర్. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వడలు అన్నీ ఉన్నాయి బ్రో ఇక్కడ. నైట్ ఇట్లా ఇదే బార్డర్ లో పాస్ చేసిపోయినాం నైట్ 20 గంట కాడ. నైట్ అయిందనా అంతగా ఏం కనపరాలేదు. ఇప్పుడు చూడండి మొత్తం జాతర నెట్టుంది, మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా బండ్లు పెట్టేదానికి పార్కింగ్ ఉంటే కన్నా వాళ్ళంతా ఇక్కడ ఆపుతారు బండ్లు అన్నీ ఆపేసి. చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఎవరు ఊరుతాంది అట్లే చూస్తా అంటే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నీ. చూడండి ప్రతి ఒక్క అంగట్లో రకరకాలు, ఏంటో కూడా తెలియదు మనకు. అంతా స్వీట్ బ్రెడ్, స్వీట్ ఏంటంటో ఉంటాయి. చాట్ హౌస్ అంట, ఏంటంటే పేర్లు, వడలు, తారా చాట్ హౌస్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక మినీ జాతరలాగా ఉంది ఇక్కడ. అవుట్ సైడర్ వెహికల్స్ నో ఎంట్రీ అంట లోపలికి, అంటే వేరే స్టేట్ వెహికల్స్ అలో లేదంట లోపలికి కూడా. సో గాయస్, ఇది జమ్మూ బార్డర్ కాటా చెక్ పోస్ట్. అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇక్కడ. ఓవర్లోడ్ ఉంటేనే తలకాయ, ఓవర్లోడ్ లేకుంటే ఇబ్బంది ఉండదు. ఫాస్టాగ్ కట్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క వెహికల్కు. చూస్తున్నారు కదా ముందర, కార్లో కూడా ఫాస్టాగ్ కట్ అవుతుంది. కారోనికి ఫాస్టాగ్ కట్ కలదు సార్. ఆపాలి, స్కాన్ చేసుకుని ఫాస్టాగ్ కట్ చేసుకుంటాను అనమాట, అంతే. గాయస్ ఎగ్ రైస్ మన చంద్రపురకు వచ్చేసి ఆలు పరాటా పెట్టినాను. ఇది దయ్యి పెరుగు వచ్చేసి చిన్న కప్పులో అయితే చూడండి ఎంత ఇచ్చినాడు. ఏం చేస్తావు బ్రో, దాన్ని తింటావా ఏమన్నా? అలా ఏం చేస్తానంటే మంచి స్పూన్ తీసుకుంటా, దాంట్లోకి సాల్ట్ అంతా వేస్తా, కలబెడతా, తినేసి ఆరామంగా కొనుక్కుంటా, అంతే. అంతే సోజావు, అంతే సోజావు. నాదైతే బిర్యానీ వచ్చేసింది, ఇంకా చంద్రపురం అలా ఆర్డర్. నాది ఎప్పుడు వస్తుందో ఏమో మరి, వెయిటింగ్. బాగా పొగలు వస్తున్నాయి బ్రో, కుమ్మేసి. ఎట్లందే మామూలుగా ఉండదు అట్లే. దీనిలో పెరుగు ఏం బాగుండదు, బాగుండదు. మనం ఏంటి చెప్పినా పెరుగు వేస్ట్, పెరుగు దాంట్లోకి బాగుండదు. స్పూన్ కలుపుకొనేసి తినేసాను, అంతే. సో గాయస్, మధ్యాహ్నం వచ్చేసి రెస్టారెంట్లో తిన్నాం కదా, 11:30 12 అయింటుంది అక్కడ తినేసరికి. అక్కడ నుంచి నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాను అనమాట. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 4:30 అయిపోయింది టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 240 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసినాను. 12 నుంచి వేసుకుంటే 1 2 3 4 4:30 గంటకు 250 కిలోమీటర్లు అనమాట దగ్గర డ్రైవ్ చేసినాను. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే సిమ్లా రూట్ అనమాట. ఇది సిమ్లా ఇక్కడ నుంచి 103 కిలోమీటర్లు ఉంటుంది. మన అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇంకా 45 కిలోమీటర్లు ఉంది అన్లోడింగ్ పాయింట్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయిపోయింది. ఇంకొక 1.5 అవర్ చూపిస్తుంది. రూట్ అయితే బాగుంటుందంట, కొంచెం ఘాట్ సెక్షన్ లాగా తగిలేలాగా ఉంది. చూద్దాం మరి ఎట్లయితుంది అన్లోడింగ్. మొత్తం వచ్చేసి సిమ్లాకి వెళ్తే మంచు అయితే ఉంటుందంట. మన హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయ్యి కొద్దిగా ఒక 20 కిలోమీటర్స్ వెళ్తేనే మన అన్లోడింగ్ పాయింట్. హిమాచల్ ప్రదేశ్లో మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది జ్యూస్లో. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లోడింగ్ ఉంటుంది అన్నమాట. సో గాయస్, మనం రూట్ అయితే వేరే రూట్కి అయితే వెళ్ళిపోయినాము. మళ్ళీ పెద్ద తలనొప్పి ఇదంతా. చిన్న సందులు, కొండలు, గుట్టలలో ఇల్లులు వేసుకున్నారు వీళ్ళు.
ఇక్కడే అన్లోడింగ్ పాయింట్. నేనేమో కొండ మీద కూర్చోన్నా. అబ్బా. సో గాయస్ మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ బార్డర్ అనమాట. ఇది బార్డర్ అంటే సరిహద్దు. మా హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం ఇక్కడ నుంచి. చూడండి పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆపుతున్నారు బండ్లను. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అని బోర్డు. షిమ్లా 89 కిలోమీటర్లు ఉంది, సోలాన్ 42 కిలోమీటర్స్. కార్లను అయితే ఆపుతున్నారు. చూడండి ఇటు పక్క ఇట్లా ఉంటాయి బార్డర్లో. మన సైడ్ వచ్చేసి 2 బార్గెట్లు పెట్టుకొని డబ్బులు ఇచ్చేంత వరకు అవ్వాలి. ఇక్కడేమో చూడండి అసలు ఏం డబ్బులు గిబ్బులు ఏం అడగరు. అన్నీ కొండలే చూడండి, ముందు పక్క అంతా కొండలే. ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ 2 కిలోమీటర్స్. ఇది ఈ కొండ దాడతానంటే కొండను వచ్చేసి సైడ్లో నుంచి క్రాస్ చేసుకొని పోతాం. అది చూడండి కొండలు ఎట్లున్నాయో. కొండ మంగళోడ్లు. చూడండి ఎట్లున్నాయో ఘాట్ రోడ్స్. షిమ్లా దగ్గర ఉన్నాం. షిమ్లాకు జస్ట్ ఒక 80 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి. కానీ షిమ్లాలో మంచి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకేం కనపడట్లేదు కొండలు తప్ప. మొత్తం రోడ్స్ చూడండి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోయ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొండ. టర్నింగ్స్ కూడా ఓవర్ టర్నింగ్స్ ఉన్నాయి. డౌన్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కేటప్పుడు అంత అవసరం లేదు. కానీ ఆ టర్నింగ్లో మిస్టేక్ అయిందంటే అంతే. చూడండి పైన ఎట్లా కట్టినారు కొండలు, ల్యాండ్ స్లైడ్ అవ్వకూడదు. కింద చూడండి అసలు రైట్ సైడ్ అంతా లోయ అనమాట. అది లోయ. కానీ రోడ్డు మటుకు 4 లేన్ హైవే వేసినారు అబ్బా. ఈ కొండ ఘాట్లలో కూడా ట్రాఫిక్ జామ్ కాకోకుండా ఎటు వెళ్ళే బండ్లు అటు వెళ్తాయి. సిమ్లా టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ కాబట్టి రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. టోల్ గేట్లు కూడా అట్లే ఉన్నాయిలేండి. 30-40 కిలోమీటర్స్ ఒక టోల్ గేట్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎదురుగా కొండల మీద ఇల్లులు ఎట్ట కట్టినారో. బ్రిడ్జిలు కానీ మొత్తం రోడ్లు కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. మనం హిమాచల్ ప్రదేశ్ దాటేసి వచ్చినాం కాబట్టి ఒక చెక్ పోస్ట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి క్యాష్ తీసుకుంటారు టోల్ గేట్ దగ్గర. క్యాష్ తీసుకొని మనల్ని అయితే పంపిస్తారు అనమాట. 300 రూపీస్ అయితే క్యాష్ తీసుకుంటాం. ఇప్పటి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలా. పర్వాను స్ట్రైట్ వెళ్తే షిమ్లా. చూడండి ఘాట్ సెక్షన్ ఎట్లున్నాయో. బండ్లు ఎక్కలాగా ఎక్కుతున్నాయి. ఇక్కడ అన్ని టాటా బండ్లే యూజ్ చేస్తారు ఘాట్ సెక్షన్లలో. ఢిల్లీ పోవాలంటే మనం పర్వానో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎక్కాలి. కొండ అదో బండి ఎక్కుతుంది ఒకటి. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి గురు. గేరు మార్చి అందర BMW పోతాయి. ఇంకో పోతాను చూడండి ఒకటి బండి. జింకలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే షిమ్లా. చూడండి ఎంత లాంగ్ కట్ తీసుకోవాలని ఇక్కడ. పైలట్ తొక్కు ఏం మళ్ళీ నిలబెట్టినాడు. చూద్దాం ఏమైందో మళ్ళీ. మన కోసం నిలబెట్టినాడు. అది వెళ్తున్నాడు పైకి. చూడండి అంతా ఘాట్ సెక్షన్. కై రోడ్లో వచ్చినాము నా కింద. ఇప్పుడు పైన వెళ్తున్నాం. సో గాయస్ అన్లోడింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఒక పక్క అన్లోడ్ చేస్తున్నారు, ఒక పక్క లోడ్ చేస్తున్నారు వీళ్ళు.
చూడండి ఎంత ఫాస్ట్ ఉన్నా హుషారుగా ఉన్నారు కుర్రోళ్ళు అందరూ. కుర్ర ఊపు అన్నమాట ఇది. చూడండి ఎట్లా అన్లోడ్ చేస్తున్నారు, మామూలుగా లేదు అన్లోడింగ్, చాలా ఫాస్ట్గా ఉంది. అప్పుడుగా సుమారుగా అన్లోడ్ చేసినారు, చంపుతున్నారు అన్లోడింగ్. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి అన్లోడ్ అయిపోతానే మనం బయలుదేరిపోవచ్చు. ఇంకా అటుపక్క ఇంకో బండి మన బండి అన్లోడ్ అవుతుంది. చూద్దాం, అన్లోడ్ అయిపోతే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్కి. ఇంకా 14 కిలోమీటర్స్ వెళ్ళాలి, చూద్దాం.